హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే గోబీ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. గోబీ 20 to 30% ఉడికిన తర్వాత ఆ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ఫ్లోరు, సాల్ట్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్ని దీంట్లోకి వేసి మంచిగా కోట్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత గోబీ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి చీలికలు మరియు కరివేపాకును కూడా అదే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్లోకి వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ పకోడా